ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలో ఏం జరిగిందంటే, ఇక అక్కడ చరణ్ అయితే కనిపించడు. మిగతా అందరూ కాలేజ్ స్టూడెంట్స్ సుమలత, చరణ్, ఉష, అక్షిత, భువన, పల్లవి అందరూ ఉంటారనమాట. అయితే ఇక సుమలత ఇలా అంటూ ఉంటుంది అందరితోని, చూడండి కాలేజ్ ఫీజ్ అయితే అందరికీ పెరిగింది. ఎందుకంటే లెక్చరర్స్‌కి కానీ, ఇటు అందరూ స్టాఫ్‌కి కానీ ప్రతి ఒక్కరికి శాలరీ పెంచాల్సొచ్చింది. సో, ఆటోమేటిక్‌గా అక్కడ నేను పెంచాలంటే మరి ఇక్కడి నుంచి కలెక్ట్ చేయాల్సిందే కదా! సో, అందుకని స్టూడెంట్స్‌కి అందరికీ ఫీజ్ అయితే పెంచాము అని చెప్పి అంటుందనమాట సుమలత. ఇక అప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్ అనమాట. ఆవిడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఇక ఆవిడ, లేదు పల్లవి, ఇంత ఫీజ్ అయితే నేను కట్టలేను. నేను మానేసి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పల్లవి అంటుంది, మేడం, మీరు కాలేజ్ ఫీజ్ పెంచాము అంటున్నారు. కానీ ముందుగా ఇంటిమేట్ చేయాలి కదా! కట్టగలిగే వాళ్ళుంటారు, కట్టలేని వాళ్ళుంటారు. నేనిప్పుడు కాలేజ్ స్టూడెంట్‌గా మాట్లాడడం లేదు. నేను కాలేజ్ యూనియన్ లీడర్‌గా మాట్లాడాల్సొస్తుంది. ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి తప్పు అని చెప్పాల్సిన వాళ్ళు ఒకరుండాలి కాబట్టి నేను యూనియన్ లీడర్‌గా మిమ్మల్ని ప్రశ్నిస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక సుమలత, అక్షిత షాకవుతారు. అప్పుడిక చందు అంటాడు, హలో మేడం, పల్లవి వదిన, మీరు ప్రెజెంట్ యూనియన్ లీడర్ కాదు, మర్చిపోయినట్టున్నారు తమరు అని చెప్పి అనగానే ఇక అక్కడున్న ప్రిన్సిపల్ కూడా, అవునమ్మా పల్లవి, మొన్న జరిగిన ఎలక్షన్స్‌లో కూడా అప్పుడు నువ్వు యూనియన్ లీడర్ పదవి నుంచి తొలగి వేరే వాళ్ళొచ్చారు. నువ్వైతే ప్రెజెంట్ యూనియన్ లీడర్ కాదు కదమ్మా అని చెప్పి అనగానే ఇక పల్లవి ఏం చేయాలన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి చెప్తుంది, మేడం, మీరు పెంచిన ఫీజు వల్ల మంచి స్టూడెంట్స్ కాలేజ్ నుంచి వెళ్ళిపోతారు మేడం. అప్పుడు మరి మన కాలేజ్‌కి మంచి పేరు ఎలా వస్తుంది? మీరు తీసుకున్న డెసిషన్ వల్ల కాలేజ్‌కి మంచి పేరు రావాలి, చెడ్డ పేరు కాదు. ఇంకా స్టూడెంట్స్ మన కాలేజ్‌కొచ్చి జాయిన్ అవ్వాలి కానీ ఇలా ఉండకూడదు అని పల్లవి అంటూ ఉంటుంది. సో, ఇంతే అండి ప్రోమోలో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.